अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीलक्ष्मीनरसिंहपरब्रह्मणे नमः। काशवान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे యతీశ్వరశ్రియాదిశం. దుర్లభం మానుష జన్మేన అనే యొక్క ఆయుక్తిని అనుసరించి ఈ మనిషి జన్మ రావడం అనేది చాలా ఎన్నో జన్మల పుణ్యఫలితం. దానికి మనం చేసుకున్న పుణ్యఫలితమే కావచ్చు, మన తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలితమే కావచ్చు, మనం తీర్చిదిద్దినటువంటి ఆచార్యుల యొక్క గురువుల యొక్క ఆశీస్సులే కావచ్చు. దానివల్ల మనకి మనిషి జన్మ వచ్చినందుకు ఈ 33 కోట్ల జీవరాశులలో మనిషి జన్మ అనేది ఒక జన్మ. ఈ వచ్చిన జన్మను మిగతా వాటికి భగవంతుడు ఆ తెలివితేటలు కానీ బుద్ధి జ్ఞానం కానీ ఇలాంటివి పెట్టలేదు, ఒక్క మనిషి జన్మ పట్టుకే పెట్టాడు. అయితే ఈ జన్మ వచ్చిన తర్వాత ఒక సదాచారాన్ని ఆశ్రయించాలని చెప్పేసి జ్ఞానాన్ని ఏ కొందరికో కలిగించాడు. అందులో ఈ కోటాను కోట్ల ఉన్న జనసంఖ్యలో కూడా ఎంతో ఏ ఒక్కరికో అతి కొద్ది మందికి మాత్రము ఒక సదాచారాలు ఆచరించేటువంటి భాగ్యాన్ని కలిగించాడు. కలిగించిన తర్వాత ఆ ఆచార్యుల యొక్క ఉపదేశాన్ని పాటిస్తూ వారి సూచన మార్గంలో నడవాలని చెప్పేసి అవకాశాన్ని, ఆ సంకల్పాన్ని ఏ కొద్ది మందికో దొరుకుతుంది. అట్లాంటి వారి ఆ కోటిలోపటికి ఆ వర్గంలోపటి చెందినవారు మా కోయ తాతాజీ గారు. వారి యొక్క వ్యాపార వ్యవహారాలు, కుటుంబ జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసుకొని మన ఈ యొక్క అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి యొక్క చరణాల విందల చెంత తన శేష జీవితాన్ని గడపాలని చెప్పేసి భావించుకొని ఇక్కడ ఈ అంతర్వేదిలో ఒక కుటీరాన్ని నిర్మించుకొని మొత్తం అన్ని బంధాలను తెంచుకొని ఇక్కడ అంతర్వేది నరసింహస్వామికి ఎంతోమంది మన యుగాల తరుగా మహర్షులందరూ ఎన్నో 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 వారికి సేవలను అందించారు. మరి మనం కూడా ఈ స్వామి చెంతలో ఉన్నప్పుడు స్వామివారికి మనమేమైనా చెయ్యాలి. చేసినప్పుడే కదా మన జనస్వార్థమైనట్టుగా ఆ బుద్ధి మనకు భగవంతుడు ఇచ్చాడు కదా, ఒక ఆచార్యులు మనకు ఒక మంత్రాన్ని అనుగ్రహించారు కదా అని చెప్పేసి ఈ యొక్క ఇందాక మన తిరుమణి ఆళ్వార్ స్వామివారు కృప చేసినటువంటి ఆ యొక్క నరసింహస్వామి యొక్క మంత్రం అనేది అనాదిగా ఉన్నటువంటి మంత్రం, ప్రాచీనమైనటువంటి మంత్రం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి దీనికి మూలం లేదు, ఋషాల నుంచి వచ్చినటువంటి మంత్రమే అని చెప్పేసి మనకు వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, చరిత్ర చెప్తున్నారు. ఇదే మంత్రాన్ని మరి స్వామి యొక్క ఈ యొక్క లోకంలో జరిగేటువంటి అరాచకాలు, బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పేసి, సమస్త జీవులను కూడా ప్రేమించాలని చెప్పేసి, ఒకరికొకరు ఐకమత్యతో సామరస్యంగా జీవించాలంటే నదీ నదాలన్నిటి కూడా బాగా చూసుకోవాలని చెప్పేసి, జీవకోటికందరికి కూడా ఈ యొక్క మనుషుడే కదా చేయవలసింది, వీరి బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పేసి ఆ నరసింహస్వామి చెంతర ప్రార్థిస్తూ, మరి ఆ నరసింహస్వామి యొక్క ప్రార్థన కూడా ఆరాధించాలంటే ఆ స్వామికి ఏదైనా మనం వైభవం చేకూర్చాలి, తపన పడితే కానీ ఆ యొక్క స్వామి హృదయం కరగదేమో అని చెప్పేసి వారి యొక్క సంకల్పము ఎందుకో కలిగింది. ఆ కలిగిన సంకల్పానికి ఏ ఒక్కరు ఏకించిత్ సహకారం చేసినా కూడా వారికి ఏదైతే ఫలితం లభిస్తుందో ఆ వచ్చిన భక్తి వాళ్ళందరూ కూడా అదే ఫలితం లభిస్తుందని చెప్పేసి దృఢమైన విశ్వాసంతో నేను ఈ మా ఆచార్య సూక్తిగా ఈ మాట చెప్పదలుచుకున్నాను. ఆ యొక్క మంత్ర జపాన్ని వారు పెద్ద సంఖ్య నిర్ణయించుకున్నారు. అది అంతా ఆ స్వామి యొక్క మహాత్మ్యం తప్పించి ఇంకా వీరి సంకల్పించింది కాదు, ఆ పరమాత్మ సంకల్పించినటువంటి సంకల్పం. ఈ సంకల్పానికి మనము వీలైనంత మన చేదోడు వాదాలు వారికి అందించేసి ఈ యొక్క మహాయజ్ఞాన్ని పూర్తిగా ఆవించాలి. మనవంతు కూడా కృషి చేసి ఆ మహాయజ్ఞంలో పట మనవంతు పాత్ర పోషించి వారికి చేదోడు వాదోడుగా నిలబడి వారి యొక్క సంకల్పించినటువంటి ఆ కోటి మంత్రం ఏదైతుందో దాన్ని సంపూర్తిగా కావాలని చెప్పేసి ఆ లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత ప్రణమిల్లుతూ వారిని వేడుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆ తుష్టిని ఆ పుష్టిని అందించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో కూడా పాలు పంచుకొని
వారికి ఏదైతే పుణ్య ఫలితం వస్తుందో ఆ ఫలితం మీకు కూడా, ఎందుకంటే ఒక ఆవగింజంతా చేసినా కూడా కోటి యజ్ఞంతో సమానమవుతుంది. ఎందుకంటే ఇలాంటి సంకల్పం చేసేది ఎవరో కోట్లకొకరు ఉంటారో ఉండారో తెలియదు ఏ కాలం లోపల. అటువంటి సంకల్పించడానికి మనమంత చేయుత సహకారాలు అందిస్తే మనం ఈ యజ్ఞం లోపల ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినట్టే. దీనికి మీరందరూ కూడా ప్రతినిత్యము ఇందాక స్వామివారు సూచించినటువంటి ముహూర్తానికి ప్రతినిత్యము ఎంత సంఖ్య వీలైతే అంత సంఖ్య ఇక్కడ తగిన సదుపాయాలన్నింటినీ కూడా మా కోయ తాతాజీ గారు సమకూరుస్తున్నారు. మీరు వచ్చి కొట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. ధన్యవాదములు.